ఇక భూమిని వాళ్ళ నాన్న ఆశీర్వదించకుండా అవమానించి ఇంటికి పంపిస్తాడు. ఇక ఆ తరువాత ఊరంతా కర్రసాము పోటీలు జరుగుతూ ఉంటాయి. ఇక అక్కడ టెంట్ వేసి దానికి కావాల్సినన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఊరి జనం. ఇక ఒక పెద్దాయన ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటాడు. ఇక 20 సంవత్సరాల నుంచి మన శరత్ చంద్ర గారే ఈ కర్రసాము పోటీల్లో పాల్గొంటున్నారు. మరియు విజయం కూడా వారిదే. కానీ ఈసారి ఎవరైనా గెలుస్తారో చూద్దాం. 20 ఏళ్ల నుంచి శరత్ చంద్ర గారు గెలుస్తున్నారు అని చెబుతూ ఉండగా శరత్ చంద్ర, అపూర్వ, బిందు, కేపీ, మీరా అందరూ వచ్చి ఇక కారులో అక్కడ ఆగుతారు. మరోవైపు భూమి, గగన్, పూరి, శివ, శారద కూడా వస్తారు. సడన్గా భూమి వాళ్ళ నాన్న వైపు చూస్తుంది. మరోవైపు శారదని చూసి మీరా కేపీ దగ్గరికి వెళ్ళి చేతిలో చేతేసి పట్టుకొని నిలబడుతుంది. ఇక ఇక పూరి వెళ్ళి శివాని చేతిలో చేతేసుకుని పట్టుకొని నిలబడడంతో ఇందు చూసి బాధపడుతుంది. ఇక కేపీ మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు శారదని చూసి. ఇద్దరు కలిసి పోటీలోకి దిగుతారనుకుంటా. ఈసారి పోటీకి దిగాలని ఫిక్స్ అయ్యి వస్తూ ఉంటాడు. ఇక అసలు మరి ఏం జరుగుతుంది? భూమి బర్త్డేకి రియలైజ్ అయ్యి తను దగ్గరికి తీసుకొని ఉన్నాడా అనేది మనం తెలుసుకుందాం మరొక రివ్యూలో. కాకపోతే అపూర్వ డెఫినెట్గా ఈ సంక్రాంతి పోటీలకు ఒప్పియాలని ఫిక్స్ అయింది కాబట్టి ఖచ్చితంగా భూమిని కూడా ఇక ఆశీర్వదిస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక అసలు ఏం జరుగుతుందో అనేది మనం మరొక రివ్యూలో ఖచ్చితంగా తెలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.